ఆ ఫార్ములా ఈ ఈరేస్ కేసులో ప్రధాన కుట్రదారు కేటీఆర్ ఆర్థిక న్యాయశాఖల ఆమోదం కేబినెట్ అప్రూవల్ లేకుండానే ఏకపక్ష నిర్ణయం తీసుకున్నట్టుగా. సో కేటీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫార్ములా ఈ రేస్ సంబంధించి 600 కోట్ల ఆర్థిక భారం ఏంది ప్రభుత్వం మీద 600 కోట్లకు పైగా ఆర్థిక భారం మోపిన విషయంలో ఆయన నమ్మకద్రోహం వల్ల హెచ్ఎండిఏకు 75.88 కోట్ల నష్టం, ప్రతిఫలంగా బీఆర్ఎస్కు 44 కోట్ల భారీ విరాళాలు. ఇది క్విడ్ ప్రో కోనే. 77 పేజీల ఛార్జ్షీట్లో కేటీఆర్ సహా 5 రూపాయల ఏసీబీ అభియోగాలు, పక్కా ఆధారాలు, సాక్షులుగా 14 మంది. నేను నాంపల్లి ఏసీబీ కోర్టులో విచారణ అంటూ మనం చూస్తూ ఉన్నామండి. సో ఇది ఇక్కడ కేటీఆర్ అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు. సో ఆయన ఫార్ములా ఈ రేస్ సంబంధించి ఆయన సొంత నిర్ణయం తీసుకున్నాడు ఇక. సో అంటే ఎలాంటి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా సో ఈయన ఆదేశాల మేరకు అప్పుడున్న కలెక్టర్ సంతకాలు చేసిండు. సో ఆ డబ్బులు హెచ్ఎండిఏ నుంచి డబ్బులు మళ్ళీ ఇచ్చారు. సో ఆ డబ్బులకు సంబంధించి పిట్ ప్రోకో అంటే వీళ్ళు వేసింది 75 కోట్లు అయితే వాళ్ళకి వచ్చింది 44 కోట్ల విరాళాలు వచ్చింది. 44 కోట్ల విరాళాలు వచ్చినాయి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఏసీబీ తేల్చింది. ఆర్థిక న్యాయశాఖల ఆమోదం కేబినెట్ అప్రూవల్ లేకుండానే ఆయన తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల హెచ్ఎండిఏకు చెందిన 55 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని, ప్రభుత్వంపై 600 కోట్ల ఆర్థిక భారం పడిందని బయటపెట్టింది. ఈవెంట్ల నిర్వహణలో హెచ్ఎండిఏకు ఎలాంటి లాభం లేకపోగా ఉల్టా 75.88 కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఎస్నెక్స్ట్ జెన్కు లబ్ధి చేకూర్చినందుకు ప్రతిఫలంగా దాని అనుబంధ సంస్థ గ్రీన్కో బీఆర్ఎస్ పార్టీకి 44 కోట్లను ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో ముద్ర చెప్పింది. ఇది ముమ్మాటికి క్విడ్ ప్రోకోనే అని ఏసీబీ వెల్లడించింది. సో ఇక్కడ క్విడ్ ప్రోకో అంటే మీకు మీ సాయం, మాకు మీరు సాయం అన్నట్టు. ఇక సో మీకు ఈ పని చేసి పెడతాం, మాకు మీరు ఈ పని చేసి పెట్టండి. సో ఇది ప్రతిఫలం. ఈ మేరకు 77 పేజీల ఛార్జ్షీట్లో కేటీఆర్ సహా మాజీ ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డితో పాటు ఎస్నెక్స్ట్ జెన్ ఫార్ములా ఈ రేస్ సంస్థ కుట్రకోణాన్ని ఆధారాలతో సహా కోర్టుకు అందించింది. ఇందుకు 14 మందిని సాక్షులుగా చూపింది. కాగా శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టులో జరిగే విచారణకు నిందితులు హాజరు కావడంతో ఈ కేసుపై ఆసక్తి నెలకొందంటూ చూస్తున్నాం. సో ఈరోజు నాంపల్లి ఏసీబీ కోర్టులో విచారణ ఉన్నది దీని మీద. సో మరి రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్ ప్రకారం కేటీఆర్ని జైలుకి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఇది ఒక్క కథ కాదు. ఇక కాళేశ్వరం స్కామ్ సంబంధించి, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి, ఫార్ములా ఈ రేస్ సంబంధించి, విద్యుత్ కొనుగోలు సంబంధించి ప్రతి దాంట్లో సిట్యుయేషన్ విచారణ జరుపుతూనే ఉన్నది. ఇక విచారణ జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ రేస్ సంబంధించి ఏసీబీ కూడా పూర్తి ఛార్జ్షీట్ దాఖలు చేసింది, కోర్టుకు సమర్పించేసింది. ఇక సో కోర్టులో విచారణ జరిగే అవకాశం అయితే ఉంది. సో అంతా కేటీఆర్ ఏకపక్ష నిర్ణయం. ఏసీబీ ఛార్జ్షీట్లో వెల్లడించిన వివరాల ప్రకారం హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ నిర్వహించాలన్నది ప్రతిపాదన అనేది ప్రభుత్వ వర్గాల నుంచి రాలేదు. 2021 నవంబర్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కన్సల్టెంట్ గువ్వాడ కిరణ్ మల్లీశ్వరరావు సహా పలువురు ప్రైవేట్ వ్యక్తుల మధ్య చర్చతో ఈ మొత్తం వ్యవహారానికి తెరలేచిందట. సో ఇక్కడ ఫార్ములా ఈ రేస్ తీసుకొస్తే అంతర్జాతీయ మార్కెట్లో హైదరాబాద్ నెంబర్ 1లో ఉంటుంది. సో అది ఎవరైనా నిర్ణయిస్తారు. కాదు ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ కేటీఆర్ చేసిన తప్పు ఏంటంటే క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఈయన సొంతంగా నిర్ణయం తీసుకున్నాడు. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయన సొంతంగా నిర్ణయం తీసుకున్నాడు. సో ఇక్కడ ఏంది, ఎలాంటి ఆర్థిక శాఖకు సంబంధించి ఎలాంటి అప్రూవల్ లేకుండా, ఎలాంటి పర్మిషన్ లేకుండా కూడా ఈయన హెచ్ఎండిఏ నుంచి నిధులు తరలించిండు. సో ఇది ట్రాన్స్ఫర్ చేసిండు విదేశీ అకౌంట్లకు. సో కాబట్టి ఇదేంది, వాస్తవంగా నిధులు దారి మళ్లించడమే. అంటే దీని అధికార దుర్వినియోగానికి పాల్పడమే కిందికి వస్తుంది. ఇది దాని కిందికి వస్తుంది. సో ఇక కేటీఆర్ చెప్పే సమాధానం ఏంది, ఆయన నేను జైలు అంటలేడు, బరాబర్ నేను చేసినానే అంటుండు. నేను చేసినది, నేను మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నా. సో ఫార్ములా ఈ రేస్ మళ్ళీ నిర్వహించాలి కాబట్టి సో దాన్ని కొనసాగింపుగా మేము నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తుండు. మేము డబ్బులు పంపించినాం, ఆ డబ్బులు అక్కడ ఉన్నవి అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఇక సో అది ఆయన చెప్పే వివరణ. ఒక విషయం ఏంటంటే అధికార దుర్వినియోగానికి మాత్రం పాల్పడట్టే. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా, పర్మిషన్ లేకుండా, అదేవిధంగా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఈయన సొంత నిర్ణయం తీసుకోవడం అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టే.